వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ ఆ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం తీసుకొచ్చాను. సో మనకు పైథాన్ ఒకటే తెలుసు, ఇంకా మిగతా లాంగ్వేజ్ గురించి ఐడియా లేదు కదా, దాని ద్వారా ఏమేమి చేయొచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం సింపుల్ వేలో. సో ఫస్ట్ పైథాన్ ఈజ్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ అ ప్రిఫర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. నేను కూడా చాలా వీడియోలో డిస్కస్ చేసాం, మనం ఇంతకుముందే చెప్పాం. సో ఏంటంటే పైథాన్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్ ఇవి చేయాలనుకున్న వాళ్ళు పైథాన్ చూజ్ చేసుకోవాలని. మోస్ట్లీ ఓయింగ్ టు ఇట్స్ ఇన్హెరిటెన్స్, సింప్లిసిటీ, రీడబిలిటీ అండ్ ఎక్స్టెన్సివ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఎందుకు దీనికి రీడబిలిటీ మంచిగా ఉంటుంది అండ్ ఎక్స్టెన్సివ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్, చాలా లైబ్రరీస్ ఉన్నాయి, మరి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. కాబట్టి పైథాన్ అనేది నంబర్ ఆఫ్ ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి, 1,00,000 పైన ఉంటాయి లైబ్రరీస్ కూడా. సో ఈ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉండడం వల్ల మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ సైడ్ లైక్ ఇవి చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం పైథాన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. బెస్ట్ లాంగ్వేజ్ ఇది కూడా. పైథాన్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది 10 hours వీడియో. అలాగే ఈవెన్ మనం ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ కూడా రన్ చేస్తాం, పెయిడ్ కోర్స్. కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. నెక్స్ట్ ఆర్ ఈజ్ హైలీ సూటబుల్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటేషన్ అండ్ డేటా అనాలిసిస్. సో ఆర్ దేనికి సూటబుల్ అవుతుంది? స్టాటిస్టికల్ కంప్యూటేషన్ అండ్ డేటా అనాలిసిస్కి. మేకింగ్ ఇట్ ఫ్లేవర్డ్ ఆప్షన్ అమాంగ్ అకాడమిక్స్ అండ్ స్టాటిస్టియన్స్ ఇన్ ద రియల్ ఆర్మ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో మీరు మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే ఏఐ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఎక్కువసార్లు నేను చెప్పింది పైథాన్ లేకపోతే ఆర్. సో ఆర్ లాంగ్వేజ్ కూడా మీకు చాలా సూటబుల్ అవుతుంది, ఎందుకంటే స్టాటిస్టికల్ కంప్యూటేషన్ అండ్ డేటా అనాలిసిస్లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో మీకు ఇది కూడా బెస్ట్ లాంగ్వేజ్. తర్వాత జావా కూడా చాలా మందికి తెలియని విషయం, కానీ జావాని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో జావా ఈజ్ రీనోన్డ్ ఫర్ ఇట్స్ హై డిగ్రీ ఆఫ్ పోర్టబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ అప్లికేషన్స్. సో మనం దేనికోసం ఎక్కువ యూజ్ చేస్తాం? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ అలాంటి దానికి యూజ్ చేస్తాం, మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయడానికి కానీ. సో రెండరింగ్ ఇట్ విల్ సూటెడ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ దట్ నీడ్ రీసైలెంట్ అండ్ స్కేలబుల్ సొల్యూషన్. సో ఇట్ విల్ బి సూటెడ్, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా అవి సూటబుల్ అవుతాయి. సో అండ్ దాని నుంచి స్కేలబుల్ సొల్యూషన్స్ వస్తాయి కాబట్టి మనం జావా కూడా మంచిదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి. C++ is selected because to its exceptional performance and efficiency. సో C++ని ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే బికాజ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. రెండరింగ్ ఇట్ వెల్ సూటెడ్ ఫర్ అప్లికేషన్ దట్ నీడ్ సబ్స్టెన్షియల్ కంప్యూటింగ్ కేపబిలిటీస్. సో ఏదైతే సబ్స్టెన్షియల్ కంప్యూటింగ్ కేపబిలిటీస్ ఉన్న వాటికి ఇది వెల్ సూట్ అవుతుంది. C++ని మనం ఇంకా మిగతా వాటిలో కూడా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఏఐ అండ్ ఎంఎల్ గురించి తీసుకొచ్చాను. తర్వాత జావా స్క్రిప్ట్ ఏంటి? జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో జావా స్క్రిప్ట్ దేంట్లో యూజ్ అవుతుంది? డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్కి. తర్వాత ఇట్ ఈస్ ఫర్దర్ bolstered by frameworks that facilitate the implementation of machine learning algorithms inside the browser environment. సో మనం జావా స్క్రిప్ట్ని కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోసం యూజ్ చేయొచ్చు మీరు. సో ఈ ఒక ఏమంటారు, జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఆర్ కానీ ఇప్పటివరకు డిస్కస్ చేస్తాం. తర్వాత మ్యాట్లాబ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ సెట్టింగ్స్ ఫర్ న్యూమరికల్ కంప్యూటేషన్ పర్పస్. సో మ్యాట్లాబ్ ఏమంటున్నారు? బోత్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ సైడ్ కూడా మనకు ఇది న్యూమరికల్ కంప్యూటేషన్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ పాపులారిటీ ఇన్ ద రియల్ ఆర్మ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ మెషిన్ లెర్నింగ్ మెథడ్స్. సో ఇది మనకు మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ ఎవాల్యుయేట్ చేయడానికి కూడా మనం ఈ లాంగ్వేజ్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఏం చేయాలనుకున్నానంటే మీకు ఇవి మన బెస్ట్ లాంగ్వేజ్ ఇవి ఏమేమి ఉంటాయో చూపిద్దాం అనుకున్నాను. దాని గురించి ఇన్డెప్త్ కాకుండా పైన చెప్పాను నేను. మీరు ఈ లాంగ్వేజెస్ బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏఐ అండ్ ఎంఎల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి. కానీ నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే పైథాన్ లేకపోతే ఆర్ చూజ్ చేసుకోండి, మీకు చాలా ఎవరైనా ఏఐ అండ్ ఎంఎల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు. సో మిగతా లాంగ్వేజ్ కూడా ఏమేమి వర్క్ చేస్తాయి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం సింపుల్ వేలో. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి.
పైథాన్ డెవాప్స్ ఎస్క్యూఎల్, అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.